చెకుముకి. వీరయ్య, సూరయ్య, సత్తయ్య అనాథ యువకులు. ఒకేసారి ముగ్గురికి అప్పటి వరకు బతికిన బతుకుపై రోత పుట్టింది. స్వతంత్రంగా జీవించాలన్న కాంక్షతో తమ ఊళ్ళు విడిచిపెట్టి ఒక అడవిలో ఒక పెద్ద రావి చెట్టు కింద విచిత్రంగా కలుసుకున్నారు. తమ బానిస జీవితాన్ని తలుచుకుని కొద్ది క్షణాలు బాధపడ్డారు. తాము ఆశించిన స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించమని దైవాన్ని ప్రార్థించారు. ఆ సమయంలో ఆ రావి చెట్టు మీద నివసించే చెకుముకి అనే పిశాచం వాళ్ల సంభాషణ ఆలకించి కిందకి దూకింది. నన్ను చూసి భయపడకండి, మీ కోరిక విన్నాను, మీకు సాయపడతాను అని చెప్పింది. ముందుగా ఆ ముగ్గురు పిశాచిని చూసి వణికిపోయారు. తరువాత దాని మాట తీరుకు ధైర్యం కలిగి తమ కోరిక నెరవేరుతుందని ఆశపడ్డారు. పిశాచికి ప్రణామం చేశారు. వెంటనే మీ కోరికలు చెప్పండి అని అడిగింది పిశాచం. నాకు అందమైన భార్య, 10 ఎకరాలు మాగాణి, ఒక ఇల్లు కావాలి అన్నాడు వీరయ్య. నాకు పెద్ద భవనం, చేపల చెరువు, చిన్న కోళ్లదొడ్డి, అప్సరస వంటి అర్ధాంగిని ప్రసాదించు అని సూరయ్య కోరాడు. నాకు చిన్న ఇల్లు, అణకువగల భార్య, కొద్దిగా పొలం చాలు అన్నాడు సత్తయ్య. చెకుముకి ముగ్గురి కోరికలు శ్రద్ధగా విని మీరడిగింది పొందుతారు, తర్వాత నా కోరిక మీరు తీర్చాలి అని షరతు పెట్టింది. వీరయ్య, సూరయ్య, సత్తయ్య ముక్తకంఠంతో అంగీకరించారు. అప్పటికీ తన కోరిక చెప్పక, మీరు కోరుకున్న జీవితాల్లోకి స్థిరపడ్డాక వచ్చి అడుగుతాను, అప్పుడు మాట తప్పకండి అంది చెకుముకి. ముగ్గురు తల్లూపారు. మరుక్షణం చెకుముకి ఆ ముగ్గురిని వెంట పెట్టుకుని బయలుదేరింది. 2 క్రోసుల దూరం నడిచాక దారి పక్క పంట పొలం, పెద్ద గృహం కనిపించాయి. ఒక అందమైన యువతి కూడా అక్కడ ఉంది. ఆమె వీరయ్యకి నచ్చింది. వెంటనే చెక్కుముకి ఆ ఇద్దరికీ గాంధర్వ వివాహం జరిపించి సూరయ్య, సత్తయ్యలతో ముందుకు సాగిపోయింది. మరో 3 క్రోసులు నడిచి వెళ్ళాక దారిపక్క ఒక పెద్ద భవనం, చేపల చెరువు, కోళ్ల దొడ్డితో పాటు ఒక చక్కని చుక్క కంటపడింది. ఆ యువతి సూరయ్యకి నచ్చింది. చెకుముకి సూరయ్యను కూడా ఒక ఇంటివాణ్ణి చేసి సత్తయ్యతో కలిసి ముందుకు వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళాక ఒక చెరువు పక్క కొంత పొలం, ఒక చిన్న తాటాకు ఇల్లు, ఒక పేద పడుచు కనపడ్డారు వాళ్లకి. సత్తయ్య ఆమెను ఇష్టపడితే ఆ పిల్ల అందగత్తె కాదు, ఇల్లా తాటాకులది, పొలమా ఎంతో లేదు, రాబడి చాలక జీవితంలో సుఖ సంతోషాలుండవు, ఇంకా ముందుకు వెడదాం అంది చెకుముకి. సత్తయ్య ఒప్పుకోలేదు. చెకుముకి అతడి ఇష్టానుసారం ఆ యువతితో పెళ్లి జరిపించి తిరిగి వెళ్ళిపోయింది. కాలం ఆగదు, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. ఒకరోజు చెకుముకి వీరయ్య ఇంటికి వెళ్ళింది. వీరయ్య దంపతులు అతిథి మర్యాదలు చేశారు. పిశాచం ఆనందించి ఇప్పుడు నా కోరిక తీర్చాలి అని తన షరతును గుర్తు చేసింది. వీరయ్య పిశాచాన్ని కోరిక ఏమిటో చెప్పమన్నాడు. నా వీపు మీద పెద్ద వ్రణం ఉంది, దానికి మందు లేదు. నా ఉపకారం పొందిన మానవుడు తన ఇంటికి స్వహస్తాలతో నిప్పు పెట్టి బూడిద చేసి ఆ బూడిద నా వ్రణంపైన అద్దిన వెంటనే నా వ్రణం మాయమవుతుంది. తక్షణం నీ ఇంటిని తగలబెట్టి మాట నిలబెట్టుకో అంది చెకుముకి. వీరయ్య ముందు నిర్ఘాంతపోయాడు. తర్వాత తెప్పరిల్లి తన ఇంటిని చేజేతులా కాల్చుకోవటానికి మనసొప్పదని, అలాంటి పనికెవరూ ఒప్పరని చెకుముకితో అన్నాడు. చెకుముకి మాత్రం తన పట్టు విడవక మాట నిలబెట్టుకోమంది. అప్పుడు వీరయ్య చెకుముకిని తోల్నాడి కసిరి పొమ్మన్నాడు. చెకుముకి వెళ్ళిపోతుంటే మాత్రం సాగనంపడానికి ఇంట్లోంచి బయటికి వచ్చాడు భార్యతో సహా. చెకుముకి బయటికి వచ్చి నడిచి కొద్ది దూరం వెళ్ళి తిరిగి చూసింది. మరుక్షణం వీరయ్య ఇల్లు, పంట పండిన పొలం సమస్తం కాలి బూడిదైపోయాయి. అది చూసి వీరయ్య భార్య అదే పనిగా ఏడుస్తుంటే పిశాచం నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత చెకుముకి సూరయ్య దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పింది. సూరయ్య కూడా వీరయ్యలాగే ప్రవర్తించి సర్వనాశనమైపోయాడు. అక్కడి నుంచి చెకుముకి సత్తయ్య ఇంటికి వెళ్ళింది. సత్తయ్య దంపతులు పిశాచానికి అతిథి మర్యాదలు బాగా చేశారు. పిశాచం అడగకుండానే సత్తయ్య, నేను నీ కోరిక తీర్చవలసి ఉంది, అదేమిటో చెబితే ఇప్పుడే తీర్చగలను అంటూ పాత విషయం గుర్తు చేశాడు. పిశాచం తన కోరికను చెప్పింది. వెంటనే వీరయ్య దంపతులు
చెక్కుముక్కితో సహా బయటకు వచ్చారు. ఇంటి చూరికి నిప్పు అంటించాడు. క్షణాల్లో తాటాకుల కొంప కాలి బూడిదయింది. ఆ బూడిద కోసం ముందుకు వెళ్ళిన సత్తయ్య ఆశ్చర్యపడ్డాడు. బూడిద కుప్ప మటు మాయమైంది. అక్కడ పెద్ద భవనం వెలిసింది. కొందరు దాసీలు హారతి పళ్ళెంతో ముఖద్వార బంధం వద్ద సత్తయ్య దంపతుల ఆగమనార్థం వేచి ఉన్నారు. సత్తయ్యకిదేమీ అర్థం కాక చెక్కుముకి వైపు చూశాడు. అదే క్షణంలో పిశాచం రూపు విడిచిన చెక్కుముకి సత్తయ్యకి ప్రణామం గావించి, ఆర్య, నేనొక గంధర్వుడను. మునిశాపంతో పిశాచాన్నయ్యాను. చేసిన ఉపకారం మరువని, ఆడిన మాట తప్పని వ్యక్తి వల్ల నాకు శాప విమోచన లభిస్తుందని నన్ను శపించిన ముని చెప్పాడు. ఈనాటికి నీ వల్ల నిజరూపం పొందాను అంటూ అదృశ్యమయ్యాడు. కథ సమాప్తం.